మీ ఇంట్లో ఈ వాస్తు చిట్కాలు పాటిస్తే ఇక ధన ప్రవాహమే. వాస్తు నియమాలు పాటించడం వల్ల ఇంట్లో ఆనందం, శ్రేయస్సు లభిస్తోందని శాస్త్రం వివరిస్తోంది. ఈ చిట్కాలు పాటించకపోతే అనేక రకాల సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈ వాస్తు చిట్కాలు ఇంట్లో శ్రేయస్సు, సంపదలను సృష్టిస్తాయి. ఇంట్లో ఉండే దోషాలకు నిర్మాణాలను విచ్ఛిన్నం చేయవలసిన అవసరం లేకుండా కొన్ని చిన్న చర్యలు తీసుకోవడం ద్వారా మీరు ఇంట్లో ఆనందం, శ్రేయస్సును పొందవచ్చు. అయితే ఇల్లు వాస్తుపరంగా ఎలా ఉండాలో ఇప్పుడు చూద్దాం. ఇంటికి ఒకవైపు 3 తలుపులు ఉండకూడదు. వాస్తు ప్రకారం ఒకవైపు 2 తలుపులు మాత్రమే సరైనవిగా పరిగణించబడతాయి. మీరు ఇంట్లో ఆహారం వండితే ఆవు కోసం మొదటి కొంత తీయండి. పొడి పువ్వులు ఉంచడం వాస్తు ప్రకారం మంచిది కాదు. అందువల్ల ఇంట్లో పొడి కృత్రిమ పువ్వులు ఉండకుండా చూసుకోండి. ఇంట్లో ఏదైనా విరిగిపోతే ఇంట్లో ఉంచకుండా బయటపెట్టండి. ఇంట్లో చెత్తను ఉంచడం ప్రతికూలతను తెస్తుంది. ఇంటి ద్వారం 2 గేట్లతో ఉండాలి. అలాగే ఇంటి ప్రధాన ద్వారానికి తుప్పు మొదలైనవి లేకుండా చూసుకోవాలి. ఇంటి సెంట్రల్ టేబుల్ గుండ్రంగా ఉండకూడదు. గుండ్రని బల్లలు, గుండ్రటి అద్దాలు ఇంట్లో పెట్టకూడదని గుర్తుంచుకోండి. వాస్తు ప్రకారం మోర్పాంక్ మొదలైన వాటిని కూడా ఇంట్లో ఉంచాలి. నెమలి, ఈకలను ఇంట్లో భద్రంగా నిలబడి ఉండేలా చూసుకోండి. దీనివల్ల ఇంట్లో ధనానికి లోటు ఉండదు, లక్ష్మీదేవి కొలువై ఉంటుంది.